అర్ధరాత్రి ప్రేమ్ కుమార్ ఇంటి వద్ద హల్చల్ చేసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని తీసుకెళ్లారు. టీడీపీ నేతలపై పోస్టులు పెడతావా అంటూ లాక్కెళ్లారు. ప్రేమ్ కుమార్ ను బలవంతంగా తీసుకెళ్లారు అని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రేమ్ కుమార్ ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ బంధువులు తిరుగుతున్నారు. ప్రేమ్ కుమార్ కు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. పోలీసులమని చెప్పి ప్రేమ్ కుమార్ ను తీసుకెళ్లడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రేమ్ కుమార్ సమాచారం తెలపాలి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని గుంటూరు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శిస్తూ ఉన్నారు. వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ ఉన్నారని, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దౌర్జన్యంగా తీసుకెళ్లడంపై ఆయన మండిపడ్డారు. ప్రేమ్ కుమార్ ను ఎవరు తీసుకెళ్లారో తెలియకుండా ఉందని, దీనిపై గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు అంబటి రాంబాబు. వెళ్లే ముందు ఆ గేటు దూకి వెళ్ళటం, కరెంట్ మెయిన్ స్విచ్ ఆపేయటం, అంటే చీకటి అంధకారం లాగా చేయటం, ఇంట్లోకి ప్రవేశించటం. ఇది ఎవరు ఏదైనా కక్షబట్టి చేశారా లేకపోతే పోలీసులే చేశారా? నిజంగా పోలీసులే చేస్తే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఈ పోలీసులు అయ్యి ఉంటే నాకు ఆ డౌట్ ఉంది, పోలీసులు అయ్యి ఉంటారు అని. కానీ వాళ్ళు ఏమంటారంటే పోలీసులు అయితే చెప్పేవాళ్ళు కదా అంటారు. ఇందాక మేము అడిషనల్ ఎస్పీ గారిని కూడా అడిగితే జనరల్గా పోలీసులు అయితే చెప్పాలండి, ఇదిగో మేము పలానా కేసులో మీ ప్రేమ్ కుమార్ అనే అతను తీసుకువెళ్తున్నాం, పలానా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకోకుండా దొంగల్లాగా రాత్రిపూట వచ్చి కుటుంబ సభ్యులను నెట్టేసి తీసుకెళ్ళటం అంటే ఏమిటి దారుణం నాకు అర్థం కాల. అతను ఏమి నేరస్తుడు నాకు తెలియలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండటం నేరస్తామా? ఆయన తీసుకెళ్ళటం ధర్మమేనా? అదే పోలీసులు అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్పీ గారికి సమాచారం లేదు, మరి వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళు పోలీసులా లేకపోతే ఎవరా అనేది అర్థం కాదు. దాని మీద హెబియస్ కార్పస్ కూడా మేము మూవ్ చేస్తున్నాం హైకోర్టులో, బహుశా మూవ్ అయి ఉంటుంది. ఇది చాలా దారుణమైంది. ఈ సమాజంలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దారుణంగా చేయటం అనేది క్షమించరానటువంటి నేరం అని మనం చేస్తున్నాం. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నేను చూశాను ఆ వీడియో, నా ట్విట్టర్లో కూడా పెట్టా. ఒక అతను కానిస్టేబుల్ లాగానే ఉన్నాడు, లాక్కుపోతున్నాడు, రా అని లాక్కెళ్తున్నాడు. ఎవరికి ఇచ్చారు అధికారం? ఎవరిచ్చారు మీకు అధికారం? దోయారే పోలీస్. ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఇది దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఇంటిలోకి చొరబడి, దొంగతనంగా చొరబడి ఒక మనిషిని తీసుకువెళ్తున్నారు అంటే ఎంత దారుణం ఇది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇదిగో నిన్నే అడుగుతున్నా, ఎక్కడున్నావో చూడు. లోకేష్ గారు, మీరు ఎర్ర బుక్కు ఆధార్ కదా, ఎర్ర బుక్కు నిర్మించింది మీరు కదా, ఇవాళ కూడా ఈ అరాచకానికి మీరే కదా కారణం. లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మంత్రి కాదు, నువ్వు డీఫాక్టో హోం మంత్రిగా పనిచేస్తున్నావు. నీ దగ్గర ఒక టీం పెట్టుకున్నావు, అధికారులని, ఆఫీసర్ని టీం పెట్టుకుని ఈ విధంగా కుటుంబంలో నేరాలు చేయనటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళి నువ్వు సోషల్ మీడియాలో ఏదో అన్నారని తీసుకెళ్ళి నువ్వు ఇవాళ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారే, దీనికి మీరు మూల్యం చెల్లించాలని అడుగుతా ఉన్నా. చట్టం ప్రకారం నేను మనవి చేస్తున్న పోలీసు వ్యవస్థకి, ప్రభుత్వానికి, హోం మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నా, దారుణంగా మీరు పోలీసు యంత్రాంగం మీ చేతిలో ఉందని, పోలీసుల చేత ఈ విధమైన దారుణాలు చెందుతుంటే సమాజం చూస్తూ ఊరుకోదు. కలకాలం కూడా ఇలా ఉండరు. ఒకసారి, రెండుసార్లు, మూడు సార్లు ఎంతోమందిని సోషల్ మీడియా వర్కర్స్ లోపల పెట్టారు, మీరు కొట్టారు, మ్యాజిస్ట్రేట్ ముందుకు వచ్చి చెప్పారు మమ్మల్ని కొట్టారండి అని. దాని మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. అన్యాయం జరిగితే సహించడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రజలు లేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎర్రబుక్ ఒకటి రాసి మీ ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. తక్షణమే నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్ర పోలీస్ అధికారుల్ని, ముఖ్యంగా డీజీపీ గారిని, మన ఎస్పీ గారిని తక్షణమే ఈ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పండి. వాళ్ళు దొంగలు తీసుకెళ్తే దొంగలు తీసుకెళ్లారని సమాధానం చెప్పండి. పోలీసులు మాకు సంబంధం లేదని సమాచారం చెప్పండి. లేదా పోలీసులు తీసుకెళ్తే ఇమీడియట్గా మీరు కేసు ఏది పెట్టుకున్నా 24 అవర్స్లో యూ మస్ట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్
కోర్టులో ప్రొడ్యూస్ చేయండి చట్టం ప్రకారం, లేకపోతే మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా హెరాస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని మీరు అనుకుంటున్నారేమో. మీరు అణగదొక్కిన కొందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ప్రేమ్ కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా మేము సపోర్ట్గా ఉంటాం. ఇది చాలా దారుణమైనటువంటి వ్యవహారం. ఈ దారుణమైన వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, అందరూ ఖండించాలంటున్నారు.